విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పంచేడు గ్రామ అభివృద్ధికి ఇచ్చిన లక్షలాది నిధులను వైసీపీ నాయకుడు తుమ్మల ప్రసాద్ రెడ్డి తన సొంత పనులకు మరియు విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నట్లు గ్రామస్తులు తమ దృష్టికి తీసుకుని వచ్చారని కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఉచ్చిరెడ్డిపాలెం మండలం పంచేడు గ్రామంలో టీడీపీ నేత సూరా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామంలోని శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఇచ్చిన నిధులను తన ఇంటి నిర్మాణానికి వాడుకున్నట్లు ఆ నిధులతో విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకున్నాడని స్థానిక నాయకులు గ్రామస్తులు తెలిపారని చెప్పారు. పంచేడు గ్రామం గురించి చాలా వినున్నాను. ఎందుకంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తన ఫౌండేషన్ తో చాలా సంవత్సరాల క్రితమే ఇక్కడ ఫస్ట్ వాటర్ ప్లాంట్ పెట్టారు. ఆ వాటర్ ప్లాంట్ ని కూలింగ్ వాటర్ రావడానికి కూడా మేమే సపోర్ట్ చేశాము. అదే విధంగా ఈ ఊర్లో చాలా ఒకసారి వచ్చి నాకు గుర్తుంది, అది వీళ్ళు చేయలేదంటున్నారు. మరి అంటే మనము ఇప్పుడున్న ఇక్కడ ఒక వైసీపీ నాయకుడు ఉన్నాడు అనుకుంటాను, అతను మా దగ్గరకు వచ్చేవాడు. ఎందుకంటే మేము కూడా అప్పుడు దాంట్లోనే ఉన్నాం కాబట్టి. ఈ ఊరికి చాలా సంక్షేమ పథకాలు ఇచ్చాం. అంటే మా ఫౌండేషన్ నుంచి, గవర్నమెంట్ నుంచి కాదు, కొన్ని ఎంపీ లాట్స్ ఇచ్చాము, ప్లస్ మా ఫౌండేషన్ నుంచి కూడా ఇచ్చాం. ఇది ముస్లిం సోదరులకు శ్మశాన వాటిక ఏర్పాటు చేసాం మేము. దానికి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో ఫౌండేషన్ నుంచే పంపించారు. మరి అది ఏర్పాటు అయిందో లేదో నాకు కరెక్ట్ గా తెలియదు. అది ఆయన ఫండ్ అనుకున్నట్టున్నాడు. ఆయన ఇల్లు కట్టుకున్నాడంట. తర్వాత ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అడిగారు. దానికి కూడా నేను ఫౌండేషన్ తరఫున డబ్బులు ఇచ్చినాను. అది కూడా ఆయన ఇంట్లోనే కలిపేసుకున్నాడని వీళ్ళందరూ చెప్తున్నారు. సో ఆయన మొన్నటి వరకు నిద్రలేసి మా ఇంటి ముందే ఉండేవాడు. కాబట్టి మీకందరికీ మంచి చేస్తాడని చెప్పి మేము ఆయన ద్వారా చేసాం. ఊరికి కావాలంటే సరే అని ఊరికి ఇచ్చాం. ఆయన తీసుకుంటాడని అప్పుడు మాకు తెలీదు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత, అంటే ఈ ఊర్లోకి వచ్చి చూడలేదు మేము, ఇప్పుడే తెలిసిందనమాట. అంటే యథా రాజా తదా ప్రజ అన్నట్టు. కాబట్టి మన ఎమ్మెల్యే ఎంతో, నాయకులు కూడా అంతే ఉన్నారు. కాబట్టి దాంట్లో మనమేం ఆశ్చర్యపోని అవసరం లేదు. మాదే పొరపాటు, కరెక్ట్ గా తెలుసుకోకుండా ఇచ్చాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సార్ ఏంటంటే, ఒక ఊరు బాగుపడుతుంది కదా, ఆ ఊర్లో ఇన్ని పనులు మనం చేస్తామని చెప్పి ఆయన ఫౌండేషన్ ద్వారా, ఆయన ఎంపీ లాట్స్ ద్వారా ఇచ్చారు. వీళ్ళు ఇక్కడ ఇలా చేస్తారని ఆయనకి తెలియదు. అయినా సరే నేను ఈ ఊరికి ఇన్ని మంచి పనులు నేను రాజకీయాల్లోకి రాకముందే మేమిద్దరం చేశాం. కాబట్టి తప్పకుండా పంచాడు మా గ్రామంగా అనుకొని మీకు ఏమేం సమస్యలు ఉన్నాయో, ఏమేం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరోసారి మీ అందరికి మాట ఇస్తున్నాను. ఈ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ గ్రామానికి ఆర్ఓ ప్లాంట్ కూడా మంజూరు చేస్తాము. కానీ వీళ్ళు దానికి ఎందుకో మామూలుగా 5 రూపాయలు కలెక్ట్ చేసి వాళ్ళు కరెంట్ బిల్ కట్టుకుంటుంటారు. మెయింటెనెన్స్ మేమే చేస్తుంటాం. మెయింటెనెన్స్ వాళ్ళకి ఏం సంబంధం లేదు కాదు. కానీ ఈయనేందో 30 రూపాయలు వసూలు చేస్తున్నాడంట. అది ఎందుకు చేస్తున్నాడో, అదే క్యాన్కి 30 రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నాడో మనకు అర్థం కావటం లేదు. అది మన ఫౌండేషన్ ద్వారా పెట్టిన ప్లాంట్ కాబట్టి నేను మా వాళ్ళతో మాట్లాడి, ఫౌండేషన్ టీంతో మాట్లాడి కనుక్కొని దాన్ని ఏం చేయాలో మనము ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకుంటాను. పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేస్తాను నిర్ణయం తీసుకొని. ఇప్పటికైనా అవతల వాళ్ళు ఈ ప్రజలతో ఆడుకోకుండా ఆ వాటర్ క్యాన్ డబ్బులు ఈ ఎండాకాలంలో ముందు తగ్గించాలని కోరుకుంటున్నాను. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి మీకు అందరికీ మాటిస్తున్నాను.